మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జై భవానీ బంగారు షాప్ మార్వాడి యజమాని. PAMY కింద 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలి సీఎం రేవంత్. ఐదవ రోజు కొనసాగిన విద్యుత్ ఆర్టీసీల దీక్షకు మద్దతు తెలిపిన పలు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు. దిల్రాజ్ ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దావోస్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి వైద్య పరీక్షలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ANMA కృష్ణవేణి MLHC యశోదాలు తెలిపారు. ఈరోజు కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామంలో 1821 ఇళ్లలో 173 మందికి క్యాన్సర్, షుగర్, BP, వెయిట్ వంటి పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పేరుపోగు లక్ష్మణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని, ప్రజల ఆరోగ్యాలను బాగు చేసేందుకు, వ్యాధులను గుర్తించేందుకు ఇంటింటి వైద్య పరీక్షలు చేపట్టడం గొప్ప విషయమని, ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో ఉపయోగకరమని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, హైమవతి, మరియమ్మ, సురేఖ, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎకరాల 64 సెంట్లు ఏదైతే ఉందో శాంతి భాష లాయర్ రిజిస్టర్ చేసుకున్నాడు ఆ స్థలానికి. నేను వాళ్ళ అల్లుడిని ఈవీ కృష్ణగౌడ, ఈవీ లక్ష్మణగౌడ వాళ్ళకి మేనల్లుండి. నేను మా పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళ తరఫున నేనే ఈ కేసు పోరాడి హైకోర్టులో కూడా రిట్ వేసినాను. రిట్ వేసి వాళ్ళపైన కేసు కట్టించిన ప్రభుత్వం ముందే అయింది. అయినా కూడా స్పందించడం లేదు. పూణేలో అదుపు తప్పి బోల్తా కొట్టిన కాంక్రీట్ లారీ, 2 యువతులు మృతి. దావోస్ పర్యటన దిగ్విజయంగా ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘనస్వాగతం పలికిన అధికారులు, నాయకులు. కోర్టు ఆదేశాలు అమలు చేయాలి, అధికారులపై చర్యలు తీసుకోవాలి. మా స్థలంలో అక్రమ నిర్మాణాలు తొలగించాలి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కల్లూరు పరిసర ప్రాంతం, ముజాఫర్ నగర్ పరిధిలో సర్వే నెంబర్ 524 నందు 2 ఎకరాల 85 సెంట్ల భూమిని 1985లో ఈవీ కృష్ణగౌడ్, ఈవీ లక్ష్మణగౌడ్, నాగిరెడ్డి, శివారెడ్డి, పెద్దస్వామి కలిసి కొనడం జరిగిందని, RSR, ROR అడంగల్ నందు ఉన్న పేర్లను ఇటు ప్రభుత్వ అధికారులకు, అటు కోర్టు వారికి మా భూమి పత్రాలను అందజేయడం జరిగిందని రామాంజనేయులు గౌడ్, రంజిత్ గౌడ్లు విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు గౌడ్, రంజిత్ గౌడ్లు మాట్లాడుతూ, కొంతమంది మా భూమిని ఆక్రమించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని, మా భూమి ఆక్రమించే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నత అధికారులకు, రెవెన్యూ ఉన్నత అధికారులకు విన్నవించారు. గ్రామంలో NCD క్యాన్సర్కి సంబంధించినటువంటి సర్వే, ఆశా వర్కర్ల బృందం, మరి వారి హెడ్ డాక్టర్ గారు కృష్ణవేణి మేడం, మీరందరూ కూడా ఇండ్లు తిరిగి గ్రామం నందు BP, షుగరు అన్నిటినీ చెక్ చేస్తూ సర్వే చేయడం జరుగుతుంది, ఇంటింటి సర్వే. అంతేకాకుండా ఈ సర్వే 6 నెలలు కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 6 నెలలలో
మన బీతాండ్రపాడు గ్రామం నందు ఉన్నటువంటి ప్రతి ఇంటిలో సహకరించి ఈ యొక్క బృందానికి ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారో మరి అంతమందిని చూస్తే తప్ప ఎంతమంది ఆరోగ్యవంతంగా ఉన్నారో తెలిసిపోతుంది. వారికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో ఎలాంటి మందులు ఇవ్వాలో కూడా తెలిసిపోతుంది. కాబట్టి మేడం గారు కూడా ఇక్కడ అలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి పేషెంట్లు కింద మరి వాళ్ళ దృష్టికి వస్తే అక్కడ పరీక్షల నిమిత్తం వెంటనే వారిని పరీక్ష నిమిత్తం మళ్ళీ అంటే ఆరోగ్యంగా వాళ్ళని తీర్చిదిద్దేంత వరకు వారి బాధ్యతగా నిర్వర్తిస్తూ మరి ఆసుపత్రికి కూడా తరలించడానికి వారి యొక్క బృందం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన గ్రామాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ క్యాన్సర్ నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి మరి కృషి చేస్తున్నారు. వారికి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు సహకరించి ఈ 6 నెలల ప్రోగ్రాంలో ఇంటింటి రీసర్వే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహకరించి వాళ్ళకు మరి తోడ్పాటుగా అందిస్తే వారికి ఖచ్చితంగా ఉన్నటువంటి ఎవరికన్నా క్యాన్సర్ వెళ్తే వారిని వెంటనే ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా వారిని అని చెప్పేసి కూడా మేము కూడా గుర్తు చేస్తున్నాం. పేరపోగు లక్ష్మణ, బీతాండ్రపాడు గ్రామం, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు. ఓకే మేడం. బీతాండ్రపాడు సచివాలయం 1 నుంచి కృష్ణవేణిని మరియు ఆశా వర్కర్స్ అందరం మేము ఇంటింటి సర్వేలో భాగంగా పేరపోగు లక్ష్మణ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సర్వేలో భాగంగా వాళ్ళకి బీపీ, హెచ్వి, తర్వాత షుగరు అన్నీ చెక్ చేయడం అయినది. అందరూ మాకు సహకరించినారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా మా కోసం ఒక 5 minutes కేటాయించమని చెప్తే లేదు పర్వాలేదని చెప్పి వాళ్ళు ఆహ్వానించి మమ్మల్ని కూర్చోబెట్టి మరియు వాళ్ళ విలువైన సమయాన్ని మా కోసము అందించి మరియు కూర్చోబెట్టి అన్నీ మాకు మర్యాదలు చేసి ఊర్లో కూడా అందరూ ఈ సర్వేకి సహకరించాలని అన్నారు కూడా. అందరికీ మన కోసము వీళ్ళు సర్వే చేస్తున్నారు కాబట్టి మనం కూడా సహకరించాలి వాళ్ళు వచ్చినప్పుడని మాకు చెప్పినారు. కాబట్టి ప్రతి ఇంట్లో అందరూ సహకరించి ఈ క్యాన్సర్ మహమ్మారిని గుర్తించి లక్షణాలను గుర్తించి సర్వే మేము పూర్తి చేసుకొని ఏమన్నా కేసులు ఉంటే మాకు నిర్భయంగా మాతో చెప్పి లక్షణాలు గుర్తించిన తర్వాత మేము హాస్పిటల్కి రెఫర్ చేయిస్తామని కూడా మేము చెప్తున్నామండి. ఇది కృష్ణవేణి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడు గుడిమల్లంలోని భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయమైన శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం. దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుని భుజాలపై గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రపటం వెలిసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు సాయి, సంతోష్, రాజా తదితరులు పాల్గొన్నారు. सुवीराः मह्यं मदन्तां त्वयाध्यक्षेण प्रतनादेम मम देवाहवे सन्तु सर्व इन्द्रामनुतो ऋतुविष्टुरग्निः मम अन्तरिक्षमुरगोदमह्यं पवतां कामे अस्मिन् देवाद्रविणमाय जन्तां मय्या श्रीरस्तु मय देवहूतिः ॐ ध्रुवम् డ్యామేజ్ చేస్తారని ఇది ఫోటోలు కంప్లీట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. సెంట్రల్ ఆర్కియాలజీలో ఉండడం వల్ల అసలు ఇవ్వరు. अध्यायां मम उपार्तानां समस्ताद्विदक्षयिद्वारा श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतपराः कल्पे वैवस्वतमन्वन्तरकलयुगे प्रथमपादे जन्मोद्वीपे भरतवर्षे भरतखण्डे शताब्दे मेरु दक्षिणदिग्भागे
श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेर्यो मध्य प्रदेशे वीरक्षेत्रे श्री आनंदवल्ली समेता परशुरामेश्वर स्वामी क्षेत्र मध्ये वल्ली देवसेना समेता षण्मुख सुब्रह्मण्येश्वर स्वामी देवालय सन्निधौ श्रीमानां भगवतः यजमानस्यानां गोत्रः नामधेयस्य शिवगोत्रोद्भवाय मखानक्षत्रे जाताय सिंहराशोयुक्तस्य शवमणि नामधेयस्य स्वाति नक्षत्रे जाताय तुलाराशोयुक्तस्य रोजा नामधेयस्य पूर्वभाद्रा नक्षत्रे जातस्य कुम्भराशोयुक्तस्य मंशुमालिका नामधेयस्य पुनर्वसु नक्षत्रे जातस्य मित्रराशोयुक्तस्य कृष्णकौशिक नामधेयस्य षण्मुख नामधेयस्य सह कुटुंबस्यानाः ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. దేవరుప్ల మండల తహసీల్దార్ మహిపాల్ రెడ్డి జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందితో కలిసి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రశాంతత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష 1950లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. 2011 నుంచి మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రతి ఓటరు తన యొక్క ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎటువంటి డబ్బులకు కానీ మద్యానికి కానీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, కుల పక్షపాతం లేకుండా తన యొక్క ఓటును సక్రమంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడానికే ఈ ప్రోగ్రాము, ఈ బ్యాడ్జ్. కడప జిల్లాలో గీత కులాలకు సంబంధించి 14 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కులాలకు లాటరీ పద్ధతిలో 14 మద్యం షాపులు ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-26 సంవత్సరంకు సంబంధించి మద్యం షాపులకు గీత కులాల ఎంపికకు లాటరీ ద్వారా పారదర్శక కేటాయింపులు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో గీత కులాలకు సంబంధించి ఈడిగా గౌడు, గౌండ్ల, గౌడ 4 కులాలకు మద్యం షాపులు కేటాయింపులకు లాటరీ పద్ధతి ద్వారా కులాల ఎంపిక ప్రక్రియ జరిగిందని అన్నారు. ఒక మెంబర్ ఇచ్చాము సార్ మన హానరబుల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్యానల్ గా ఫస్ట్ ఈ గ్రీన్ పాయింట్స్ నుంచి యూనిట్ ని సెలెక్ట్ చేస్తారు. తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తారు ప్యానల్ గా. వాటిలో 2 పాయింట్స్ ఏదైతే మ్యాచ్ అవుతున్నాయో అవి మనం సెలెక్ట్ చేసి ఆ యూనిట్ కి ఎగ్నెస్ట్ గా ఆ పాయింట్ ని ఆ కమ్యూనిటీ సబ్ కాస్ట్ వాటిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రపోజల్ మేము పంపిస్తాము. ఈ రోజు జరిగే ప్రాసెస్ ఇదండి. థ్యాంక్ యూ. 14 పాయింట్స్ ఫస్ట్ యూనిట్ పాయింట్స్ నుంచి పాయింట్ రికార్డ్ చేస్తాం. బి పాయింట్ నుంచి ఏ బాక్స్ ఏంటి అది? మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు సబ్ క్యాష్ ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. పన్నెండు ఏంటి వచ్చింది? ఈడిగా 12 రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత వచ్చింది? వేముల మండలం వేముల. ఓకే. 3 గౌడ్ 13 యూనిట్
11 కమ్యూనిటీ. గ్రీన్ 8, 4 దానికి 8కి 4, 3కి 2, 11కి 7, 2కి 10, 5కి 8 సబ్ క్యాస్ట్, 7కి యూనిట్కి 9 సబ్ క్యాస్ట్, 14 యూనిట్కి 10, 10కి 6 సబ్ క్యాస్ట్. సబ్ క్యాస్ట్ చెప్పండి. 6 ఈడిగే. ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్, ఈ జిల్లాలో 14కి 1, సారీ ఇందాక నెంబర్ అది కేడిపి పైన క్లియర్గా ఉంది. 14కి 1 సార్, అది కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. 1కి 5, 6కి 14, 9కి 13. ఓకే. ఐఎమ్ వెంకట్ నర్స, స్టేట్ డైరెక్టర్, ఎక్సైజ్ డైరెక్టర్, ఉమ్మడి కడప జిల్లా గౌరవ. దివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేసీఆర్, సకలమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్. కరీంనగర్ జిల్లా అల్గునూరులో ప్రత్యేకమైన అఘోరి. ఇటీవల వార్తలోకి ఎక్కిన అఘోరి కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం అల్గునూరులో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆమె అల్గనూరులో పెట్రోల్ పంప్లో కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను మహాకుంభమేళ నుండి వస్తున్నానని, ఫిబ్రవరి 3న వేమ్లవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయనని చెప్తుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుంటానని, ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగినా తాను ముందుంటానని తెలిపారు. ఎందుకనేదే నా ప్రశ్న. అదే ఇప్పుడు వేములవాడలో ఉంది కదా దర్గా, అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా? వేములవాడలో దర్గా ఉంది, అది పర్టికులర్ ఎందుకు వచ్చిందని మీకు తెలుసా? ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు, ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి, రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, ఎవ్వరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది, ఇంతమంది హిందువులు ఉన్నారుగా ఎందుకు ప్రశ్నిస్తలేరంటే, నీకు నీ తల్లి, తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య, పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. అదే ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఒకటేసారి అనుకుంటే కాదా?
రుణమాఫీ విషయంలో ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వాస్తవాలు అంగీకరించాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. రుణమాఫీ అందరికీ జరగలేదని కొన్ని నెలలుగా మా పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మేమందరం కూడా వస్తున్నాం. ప్రజలు సైతం గొగ్గోలు పెడుతున్నారు. కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మాపై ప్రతిదాడికి పూనుకొని అందరినీ దబాయిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు అందరు మంత్రులు అబద్ధాలతో ప్రజలు నమ్మించారని అన్నారు. అయితే గత సంవత్సర కాలంగా అందరం చెబుతున్నట్లే మంత్రి వాస్తవాన్ని ఇప్పటికైనా అంగీకరించారు. కాబట్టి అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారికి బుద్ధి చెప్పాలంటే మంత్రి దామోదర్ రాజనరసింహ రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ సీనియర్ నాయకులతో కలిసి అందులో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఫస్ట్ సంతకం వాటి మీద అని చెప్పి, కానీ ఏది కూడా తొమ్మిది కాలేదు. ఒక బస్సు తప్పించి, ఉచిత బస్సు తప్పించి ఏది ఇవ్వలేదు. మేము పార్లమెంట్ ఎలక్షన్ ముందు చెప్పినాం, ఇయ్యలేరు, మీరు ప్రజలు వంచిర్రు, మోసం చేసిర్రు అని చెప్పి మేము చెప్పినాం. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు చాలా ప్రెస్ మీట్లలో ప్రభుత్వం మోసం చేసింది, ప్రజలను 6 గ్యారంటీల పేరుతో మోసం చేసింది, హామీలు డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని చెప్పి చెప్తూ వచ్చింది. కానీ ప్రజలు కూడా చాలామంది అడిగారు. కానీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దబాయించారు. రుణమాఫీ మొత్తం అయిపోయింది, రైతు బంధు అందరికీ ఇచ్చినాం, ఇంకా ఏది పెండింగ్లో లేదు, మేము ఇవ్వాల్సి అన్నీ ఇచ్చేసినామని చెప్పి ప్రకటించుకున్నారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు నిన్న ఎందుకు ఒప్పుకున్నట్టు అట్లా? ఇంకా 50% మందికి రుణమాఫీ చేయాల్సిన ఉంది, మేము చేయలేకపోయినాం సగం మందికి అని దామోదర్ రాజనరసింహ గారు ఒప్పుకున్నారు. అటు ఒప్పుకున్నారంటే మీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు, బట్టి ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులందరూ కూడా అబద్ధాలు ఆడి ప్రజల్ని తప్పుదో పట్టించి, ప్రతిపక్షాలను తప్పుదో పట్టించి, చివరికి అసెంబ్లీ కూడా తప్పుదో పట్టించి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లలో ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి అబద్ధాలు ఈ ప్రభుత్వంలో నిజంగా దామోదర్ రాజనరసింహ గారు, మీరు నిన్నటి మాట మీద కట్టుబడి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అబద్ధాల ప్రభుత్వం నుంచి మీరు బయటికి రండి. ఈ అబద్ధాల ప్రభుత్వానికి రాజీనామా చేయండి. ప్రజలందరూ కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ అయితే లేదు, కేసీఆర్ కిట్టు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, పెన్షన్ సరిగ్గా వస్తలేదు, రైతు బంధు ఇస్తాన రైతు బంధు ఇవ్వలేదు, కరెంటు సరిగ్గా లేదు, ఇంకా నీకు సీఎంఆర్ఎఫ్లో ఇంకా ఏ పథకం కేసీఆర్ గారి హయాంలో ఉన్నాయో అవన్నీ అమలు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మీ మాట వాళ్ళకు నిజమే మేము చేయలేకపోయిన వాళ్ళకు ఒక భరోసాగా ఉంటుంది. దయచేసి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ అబద్ధాల ప్రభుత్వంలో కొనసాగడం ఎందుకు? మీరు కూడా వచ్చేయండి, ప్రజల్లోకి వచ్చి మేము కూడా ప్రజలకు ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకంటే మీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు. ఈ గ్యారంటీల మీద బాండ్ పేపర్ చూపెట్టారు. ఇగో ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్, సోనియా గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాండ్ పేపర్, వీటన్నిటిని కూడా మీరు డిసెంబర్ 9 నాడు అమలు చేస్తామని చెప్పి పాపం మీ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి మీకు ఓట్లు వేయించారు. కానీ కార్యకర్తల నమ్మకాన్ని కూడా వమ్ము చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మీరు కొనసాగడం అవసరమా? రాజీనామా చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ, అందరి మంత్రులు కూడా, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మాతో కలిసి రావాలి, ప్రతిపక్షంతో కలిసి రావాలి. అందరూ కూడా దబాయించి, బుకాయించి అన్ని చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పడం అనేది కార్యకర్తలు వంచడం, ప్రజల్ని వంచడం, వారుగానే వంచడంగా ఇది అనిపిస్తుంది. కనుక మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి నిమిషం ప్రజల కోసమే సీతక్క. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల ఆన్లైన్ గ్రీవెన్స్ సమావేశానికి ఆన్లైన్లో హాజరు. సచివాలయం నుంచి సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో ములుగు బయలుదేరిన సీతక్క ప్రయాణంలోనే ఉద్యోగుల సర్వీస్ సమస్యలు విన్న సీతక్క వినూత్నమైనటువంటి పద్ధతిలో మరి మన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి లోకేష్ గారికి, సృజన గారికి, మిషన్ భగీరథ INC గారికి, ఇతర డిపార్ట్మెంట్స్ అధికారులకు మరియు ఈరోజు మరి వివిధ సమస్యల మీద ఈ ఆన్లైన్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నటువంటి అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. తప్పకుండా ఫిజికల్గా మీరు రావాలనేది ఏం లేదు. ఖచ్చితంగా ఈ రకంగా కూడా మీరు మీ ఊరు దగ్గర నుంచి, మీ డ్యూటీ ప్లేస్ నుంచి మీరు అంటే మీకుండే డౌట్స్ కానీ మీ సమస్యలు కానీ చెప్తే ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారాన్ని
లీగల్గా ఇబ్బంది లేకుండా లీగల్గా ఉన్నాయన్నీ కూడా మీకు సత్వరమే జరుగుతాయి. మిగతా కొన్ని క్యాబినెట్ కానీ గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ తీసుకునేటివి కూడా ఇక్కడ వచ్చినాయి అన్నీ కూడా లోకేష్ గారు సృజన గారు నోట్ చేసి ఆ నోట్ను మాకు పంపిస్తే మేము మన పంచాయతీరాజ్ శాఖలో మేము రివ్యూ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని సార్ట్అవుట్ చేసుకొని వాటి పరిష్కారాన్ని కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులు కూడా సంయమనంతో అదే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. కొంతమంది చేసే మరి ఉద్దేశపూర్వకంగా చేస్తారా లేదా మమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తానరా, మీరు గవర్నమెంట్ని బ్యాడ్ అని ఎవరైనా అనుకొని ఉంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. నిన్న ఎక్కడ మంచిర్యాలలో మరి ఒక ఓల్డ్ ఏజ్ ఆమె దగ్గర నుంచి వాళ్ళ కొడుకు ఏదో డబ్బులు కట్టలేదని పెన్షన్ కట్ చేసిరని వచ్చారు. ఇట్లా కొంత విచక్షణ మానవత్వం ఇవన్నీ చూసుకొని పని చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా చేసి దాన్ని ప్రభుత్వం మీద రుద్దితే ఖచ్చితంగా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేది కూడా ఉంటుంది. సస్పెండ్ కాకుండా సస్పెన్షన్తో పాటు ఇది కూడా ఉంటుంది. మీరు ఓకే అనుకోకుండా తప్పు దొర్లింది లేదా బై మిస్టేక్ లేదా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్, కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటి పూర్వపరాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. మీరు అందరు మా కుటుంబ సభ్యుల్లాగా మేము మీకు ఈ బర్డన్ ఉండొద్దు, ఆఫీస్లో చుట్టూ తిరగొద్దు, మీ టైం వేస్ట్, మీ డబ్బులు దండగా మీరు సమస్యలలో ఉంటారు కాబట్టి మళ్ళీ మేమున్న కాడికల్లా మీరు అవడం ఇబ్బంది అని ఇది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి నిన్న మొన్న కూడా కొన్ని గ్రామ కార్యదర్శులు ఇల్లుల కాడ కూడా కొంత అవి ఇవి ఏదో ప్లాన్ చేసిరు అనేది కొన్ని ఆరోపణలు వచ్చినాయి. సో మన డిపార్ట్మెంట్ మీద ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు వెంటనే ఖండించాలి, మీ తప్పు లేకుంటే. తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందుకని మీ సమస్యల వలయంలో ఊకే ఇటు అటు తిరగడం కాకుండా డ్యూటీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. సరే, ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయండి. మళ్ళీ మనం ఈ 4-5 రోజులలో ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్నిటికీ మీరు ఇప్పటివరకు అంటే మనం అట్లా డైరెక్ట్గా మనం ఈ ఆన్లైన్ ద్వారా పరిష్కారం చూపించగలుగుతున్నాము. ఒకవేళ పరిష్కారం కానీ నా స్టేజ్లో ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత క్యాబినెట్ స్థాయిలో ఎన్ని ఉన్నాయి అనేది మీరు సార్ట్అవుట్ చేయండి. మళ్ళీ మనము ఈ ఫస్ట్ వీక్లో లేదా ఈ 4-5 రోజులలో మనం అందరం కూడా మళ్ళీ హైదరాబాద్లో కూర్చొని వీటిని సార్ట్అవుట్ చేద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఓకేనా సార్? ఓకే, వినిపించిందా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.